వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటాలు కొనసాగుతాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డిలు, మాజీ ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషాలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కడప నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొన్న సోదర సోదరీమణులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సవినయంగా ఇవాళ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లును దేశవ్యాప్తంగా కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. కారణం, ఇవాళ ఒకరికి నష్టం జరిగినప్పుడు, ఒకరికి అన్యాయం జరిగినప్పుడు మరొకరు స్పందించకపోతే రేపటి రోజున వాళ్లకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నారు. అంతేకాదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు లోక్సభలో కూడా ఈ బిల్లును మేము వ్యతిరేకించడం జరిగింది. రాజ్యసభలో కూడా ఈ బిల్లును మేము వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఇవాళ ఈ బిల్లు సంపూర్ణంగా మేము నమ్ముతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. ఈ బిల్లు యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ నేషనల్, యాంటీ సెక్యులర్ ఈ బిల్లు. కాబట్టి మనస్ఫూర్తిగా ముందుకొచ్చి మేము ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తా ఉన్నామనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మరి ఇన్ని కోట్ల మంది యొక్క మనోభావాలు గుర్తించాలా, గమనించాలా, ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ బిల్లులోని కొన్ని అన్యాయమైన అంశాలు ఉన్నాయి, ఈ సవరణ బిల్లులో అత్యంత అన్యాయమైన అంశాలు ఉన్నాయి. ఆ సవరణ బిల్లులో ఏదైతే ఉందో ఆ బిల్లులో వక్ఫ్ బోర్డుకు పూర్తిగా హక్కులు తొలగిస్తూ కలెక్టర్ కు హక్కులు ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయమో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా వక్ఫ్ బోర్డు యొక్క ఆ కౌన్సిల్ యొక్క కమిటీ యొక్క సంఖ్యను తగ్గించి ఆ తగ్గించిన కమిటీ సంఖ్యలో కూడా 2 ముస్లిమేతరులను మళ్ళీ దాంట్లో పెట్టాలని చెప్పి ఒక నిబంధన ఈ బిల్లులో తీసుకొచ్చారు. ఎంతవరకు ఇటువంటి అంశాలు ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. దట్ ఈస్ వై ఈ బిల్లు హైలీ యాంటీ కాన్స్టిట్యూషనల్. ఇవాళ మన కాన్స్టిట్యూషన్ లో మన భారతదేశము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు, రాజ్యాంగానికి బౌండ్ అయి ఉంది మన భారతదేశం ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు. మరి అటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో, అటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 26 కావచ్చు, ఆర్టికల్ 32 కావచ్చు, ఈ బిల్లుకు పూర్తిగా మరి వ్యతిరేకం. ఈ బిల్లులో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు ఈ 3 ఆర్టికల్స్ కూడా పూర్తిగా వ్యతిరేకం. రైట్ ఫర్ ఈక్వాలిటీ కావచ్చు, ఫ్రీడమ్ ఫర్ రిలీజియస్ స్పీచ్ కావచ్చు, ఇటువంటి వాటికి పూర్తిగా మరి ఇటువంటి అంశాలకి ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమైన విషయాన్ని కూడా, ఫండమెంటల్ రైట్స్ కూడా ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమైన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, తప్పకుండా ఈ పోరాటంలో ఇన్నడుగులు ముందుకేసాం, ఇంకా మరిన్ని అడుగులు కూడా ముందుకు వేసి పోరాటంలో తప్పకుండా ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు తప్పకుండా అండగా ఉంటాం మీకు అని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ఎన్ఆర్సీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కాబట్టి
దీనికి వ్యతిరేకంగా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా. కాబట్టి ఇవాళ ప్రతి విషయాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. మీకు అన్ని రకాలుగా తప్పకుండా తోడుగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అండగా నిలబడమని పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. अब इसके बाद की हुकूमत, जो मोदी की हुकूमत, जो काला कानून, जो वक्फ अमेंडमेंट एक्ट लेके आई है, इसके मुखालिफत में आज सारा हिंदुस्तान में सिर्फ मुसलमान ही नहीं, सेकुलर जहनियत बनाने वाले सब लोग आज इसकी मुखालिफत करते हैं। इसलिए मैं तमाम लोगों से आजिज़ाना गुजारिश करता हूं कि हम सब, ये शुरुआत है, ये क्या है, ये शुरुआत है, इसको हम आगे लेके जाना है। जब तक लेके जाना है कि मोदी की हुकूमत घुटने टेक के ये काला कानून वापस लिए तक हम अपने एहतजाज को आगे बढ़ाना बोल के मैं आप सबसे गुजारिश करता हूँ। और आप सबसे एक बात कहना चाहता हूँ, मोदी की गर्दन हम दबाना बोले तो हमारे सूबे में हमारी हुकूमत, जो चंद्रबाबू नायडू की हुकूमत है, ये हुकूमत पे हम दबाव लेके आना है, हम ये दबाव लेके आना है, तभी मोदी झुकेगा। जब चंद्रबाबू नायडू झुकेगा तो मोदी झुकेगा। इसलिए हम सब मिलके हमारी जो हुकूमत है चंद्रबाबू नायडू के दबाव, इस हुकूमत को, इस बिल को जब तक नहीं वापस लेंगे, हम इसको एहतजाज को आगे बढ़ाना बोल के मैं आप सबसे गुजारिश करता हूँ, अपनी जगह लेता हूँ। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू।